హల్లెలూయా. ఎవరైతే నీకు యాంటీగా ఉన్నారు హల్లెలూయా, వారి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ కోరుకోకపోతే ఈ 40 దినాల్లో ప్రభు నందు ప్రేమ సంగమా, లోబడే మనస్తత్వం లేకపోతే ఉపవాసం ఉండమాకు, చేయడం ఉపయోగం లేదు నీకు అనుకుంటున్నానేమో. ఐక్యత లేని జీవితంలో, లోబడే మనస్తత్వం లేని జీవితంలో, శత్రువుని ప్రేమించుకోకుండా ఉపవాస దినాలకు వచ్చేసి ప్రభు అని చెప్తే సరిపోతుందా? యేసయ్య ఏం చేశాడు? తండ్రి ఏం చేస్తున్నారు ఎరుగురు గనక క్షమించమని ఎన్ని తిట్టినా కొట్టినా మీద ఊసినా పిడిగుద్దులు గుద్దినా చెంపల మీద కొట్టినా ఈడ్చుకెళ్ళి ఏం చేశాడు ఆయన? లాస్ట్ సమయంలో తండ్రిని వేడుకున్నాడు. ఎవరి గురించి? నీ గురించి, నా గురించి. అప్పుడు ప్రాణం విడిచాడు. హల్లెలూయా. ఆ క్షమాపణ కోరుకోకుండా చచ్చిపోతే మనకు క్షమాపణ దొరికేది కాదు. ఆలోచించండి. దీన్ని బట్టి నువ్వు క్రీస్తు పోలిన వారుగా ఉన్నావు, దేవుని పిల్లలుగా ఉన్నావు, విశ్వాసగా ఉన్నావు, ఆరాధన వస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, స్తుతులు చెల్లిస్తున్నావు, బలలో ఉంటున్నావు, బాగానే ఉంటున్నావు. నువ్వు మారేవా ఆలోచించుకో. మార్పు లేని మానవుడా, మార్చుకోలేని క్రైస్తవుడా, నిలగలేని విశ్వాసి, లోబడే మనస్సంతా కలిగిన సహోదరి, ఈ 40 దినాల్లో నీళ్ళు సమాధానం ఉండబడునగాక. ఐక్యత, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం వల్ల ఎంతో, తర్వాత ఏంటంటే అది ఎంతో మనోహరము. హల్లెలూయా. దేవుడిచ్చే మనోహరమైన ఆశీర్వాదం తెలుసా? నిన్ను దీవించబడునుగాక. ఆలోచించండి. శత్రుత్వం అంటే ఇవ్వండి, క్షమాపణ కోరుకోండి, మందిరానికి రండి. నేను కోరుకొని అన్నావా? ఆయన చేసేది ఏమి లేదు. అందుకోసం రాయబడిన మాట, సహోదరులు ఐక్యత కలిగి వలన ఇప్పుడు ముక్కు సమాధాన పడినది, కన్ను సమాధాన పడినది, చెయ్యి సమాధాన పడినది, తప్పిదము చేసింది ఎన్నన్న మాత్రము కన్నులో పడినది, చెయ్య లోబడి కాబట్టి ఎడ్డలో అవయములు క్రమబద్ధంగా కొనసాగుతున్నవి. హల్లెలూయా. నువ్వే కూడా అంతే. నీ బాడీలో ఒక భాగం, నువ్వు ఒక భాగం, నేను ఒక భాగం, నువ్వు ఒక భాగం. నీ బాడీలో ఏది వ్యతిరేకం ఉండకూడదు. అర్థమవుతున్నదా? ప్రభునందు ప్రేమ సంగమా, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. విశ్వాసులు అనమాట. సహోదరులు అంటే ఎవరంటే ప్రాముఖ్యమైనది బ్రదర్స్ అనుకుంటా, అన్నదమ్ములు అనుకుంటారు, వాస్తవం. కానీ చర్చిలో ఉన్న బిలీవర్స్, విశ్వాసులు ఐక్యత కలిగి ఉంటే ఏదేం చేయగలరు? ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంచారు, త్వరగా ముగించుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. ఒక పేతురు గారికి సమస్య కలిగినది, అందరూ తెలిసిన విషయమే. ఎక్కడికో తీసుకెళ్ళిపోయి సరసాలు బంధించారు. ఎవరిని? పేతురు గారిని. సంఘం ఏం చేశారు? ఇంటిల్లో ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఇంటిలో ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఐక్యతతో కూడిన